వార్త తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల కొత్త షెడ్యూల్ ఖరారు. గుడ్ న్యూస్ ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలకైతే వెళ్ళిపోదామండి. ఆగస్టు 15 లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా మొత్తం 40 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ తయారు చేస్తున్నారు అధికార వర్గాల్లో టాక్. షెడ్యూల్ విడుదల చేసే లోపు పెండింగ్లో ఉన్న పనులు, అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసి పనిలో ఆఫీసర్లు అయితే బిజీగా ఉన్నారు. జూన్ చివరి వారం లేదా జూలై తొలి వారంలో షెడ్యూల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది, ఆ తర్వాత ఎన్ని రోజులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవచ్చు, ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య ఎన్ని రోజుల సమయం కావాలి అనేటువంటి అంశంపైన చర్చ జరుగుతుంది. ముందుగా బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. గెజిటెడ్ అనగా విడుదల చేయాలి. ఈ ప్రక్రియ జూన్ 2వ వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరిన లేదా జూలై ఫస్ట్ వీక్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సైతం రెడీ అయినట్లు అయితే తెలుస్తుంది అనమాట. ఒక్క ఎన్నికకు వారం రోజుల గ్యాప్. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ముగిసిన తర్వాత వారం రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అటుగా పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల స్థాయి, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేస్తున్నట్లు టాకు. ఆ ఫలితాలు ప్రకటించిన వారం 10 రోజుల తేడాతో 139 మున్సిపాలు, 17 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు కొత్త పాలక వర్గాలతో జెండా వందనం చేయించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లు సెక్రటరీ వర్గాలు అయితే డిస్కషన్ జరుగుతుంది. షెడ్యూల్ లోపే రైతు భరోసా పూర్తి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే లోపే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. యాసంగి సీజన్ రైతు భరోసా కింద కేవలం 4 ఎకరాల లోపు రైతు మాత్రమే చెల్లించారు రైతులకు. మిగతా రైతులకు తమ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు. దీంతో రైతు భరోసా పూర్తి చెల్లించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అలాగే ఈలోపు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తిగా చేయాలని, క్యాలెండర్ను రెడీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది.